జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలతో మీ పార్టీ ముందుకెళ్తుంది? కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో గ్లోబల్ బ్రాండ్గా ఎమర్జ్ అయిన హైదరాబాద్ని ఇవాళ కష్టపడి రేవంత్ రెడ్డి గారు దాన్ని గార్బేజ్ హైదరాబాద్గా మార్చేశారు. మీరున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది అని అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించి రాజ్యాధికారానికి అడ్డంకిగా ఏముంది అనుకుంటున్నారు? బీసీల రాజ్యాధికారానికి బీసీలే అడ్డంకి. ఎమ్మెల్సీగా ప్రకటించిన రోజు ఏ విధంగా ఫీల్ అయినారు? కేటీఆర్ గారే రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎట్లా ఉండే సార్? అంటే నా ఈ జర్నీలో వాళ్ళు కూడా ఫాదర్ ఉంటే ఆ క్షణాలను బహుశా ఉంటే మా అందరికంటే ఎక్కువ ఆయన సంతోషపడి ఉండేవారు. అంబులెన్స్లో శ్మశానం దాకా మీరు పక్కన కూర్చొని వెళ్ళినారు. అంటే దెర్ వాజ్ అ గ్రేట్ అటాచ్మెంట్ విత్ మై ఫాదర్. అమ్మ తర్వాత 10 రోజులు హాస్పిటల్ అట్లే ఉంది. ఆమెకు తెలియదు నాన్న ఏమైందో అని. తీసుకొచ్చి మేమే హైదరాబాద్ రాజకీయాలకు ఎన్నో మలుపులిచ్చిన ఖైరతాబాద్ నియోజకవర్గం ఇది. ఈ నేలపై గెలుపు కోసం పోరాడిన నాయకుల్లో ఒకరు దాసోజు శ్రవణ్. 2018లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించింది. కానీ ప్రజలకు సేవ చేయాలన్న ఆయన సంకల్పాన్ని మాత్రం మార్చలేకపోయింది. ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ప్రజా సమస్యలపై స్పందిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు దాసోజు శ్రవణ్. ప్రశ్నించడం ఆయన నైజం, ప్రజల తరపున నిలబడటం ఆయన బాధ్యత. సమాజంలో జరుగుతున్న ప్రతి పరిణామంపై తనదైన విశ్లేషణలతో స్పందించటం ఆయన ప్రత్యేకత. విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రారంభమైన అడుగులు, తెలంగాణ ఉద్యమంలో వినిపించిన స్వరం, రాజకీయాల్లో కొనసాగిన ప్రయాణం, ఇవన్నీ కలిపి దాసోజు శ్రవణ్ అనే వ్యక్తిత్వాన్ని నిర్మించాయి. మేధావిగా, రాజకీయ విశ్లేషకుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రతి పాత్రలో తన ఆలోచనలకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మాటల్లో స్పష్టత, అంశాలపై పట్టు, సమాజంపై బాధ్యత, ఇవే ఆయన ఇతరుల కంటే భిన్నంగా నిలబెడతాయి. ఈ రోజు లీడర్ కార్యక్రమంలో మనతో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. ఆయన మాట్లాడితే చర్చ మొదలవుతుంది. ఆయన ప్రశ్నిస్తే రాజకీయ నాయకులు ఆలోచనలో పడిపోతారు. తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో ఏ అంశం తెరపైకి వచ్చినా దానిపై ప్రత్యేకంగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. వేదిక ఏదైనా తన వాదనను ఆధారాలతో పాటు జనం ముందుంచుతారు. ఆయన జీవిత రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు, మలుపులు, ఒడుదుడుకులు. ఆయనే డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. మేధావి, రాజకీయ నాయకులు, వక్త దాసోజు శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడబోయే ముందు ఆయన గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి విందాం. నా పేరు దాసోజు రవిచందర్. నేను దాసోజు శ్రవణ్ కుమార్ బ్రదర్ని. బేసిక్గా అన్నయ్య ఎట్లా అంటే, మనం అన్న అంటే ఏంటి, అమ్మ నాన్నల 2 ఫస్ట్ అక్షరాలు తీసుకుంటే అయితే అన్నయ్య అవుతాడు. సో తన విధానం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటాడు. ప్రతి సలహా కావచ్చు, ఎవరైనా వచ్చిన సహాయం అడిగినట్టు మటుకు నో చెప్పకపోయేవాడు. అదే ఎక్స్ట్రీమ్కైనా పోయి హెల్ప్ చేసేవాడు. ఒకటి మా ఇద్దరి మధ్యలో అంటే ఎవ్రీడే మాకు మెమరబుల్. ఎందుకు అని అంటే తను ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తూ కానీ, లేకుంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు కానీ కూడా అంటే కాల్ వచ్చేది, అరే ఎట్లున్నావురా, బాగున్నావా, తిన్నావా, ఏం సంగతి ఏంటి అనేది. అట్లా ఐ ఆల్వేస్ సేమ్ హిమ్ అన్ ఎ వెరీ బిగ్గర్ పొజిషన్. ఎందుకు అంటే అది ఆయన బిగ్గర్ పొజిషన్ నాట్ ఓన్లీ హెల్ప్ఫుల్ అంటే మా కుటుంబం అందరికీ కాదు, బట్ ఎంటైర్ సమాజానికి అయితే ఉపయోగపడుతుంది. ఆయన ఆలోచన విధానం కావచ్చు. ఐఎమ్ లుకింగ్ హిమ్ టు బి ఇన్ ఎ వెరీ బిగ్గర్ పొజిషన్. ఆయన ప్రతి మూమెంట్ ఎంబడే ఉన్నాను నేను, ఏంది ఏం కథ అనేసి. ఇవాళ డేట్లో కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేసి మాట్లాడడం. ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం చెప్తే ఆయన ఎంత బిజీలో ఉన్నా మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని అడుగుతాడు. అంజనా నువ్వు పలానా టైంలో ఒకళ్ళ కోసం చెప్పినావు, ఏమైంది, ఎక్కడి దాకా వచ్చింది అని ఫాలోఅప్ చేసి మరీ ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసే అంత వ్యక్తి. బాగున్నట్టు సార్, మంచిగా మాట్లాడుతూ ఆయన ఒక మంచిగా చూస్తున్నాం, మనకి మంచిగా మాట్లాడడానికి కూడా. ఇక మాకైతే మంచిగా అనిపిస్తున్నాయి ఆయన స్వయంగా. ఎందుకంటే మరోసారి పార్టీ ఆఫీస్ పైన ఉండే మంచిగా రెస్పెక్ట్ ఇచ్చింది, మంచిగా మాట్లాడి మాతో కూడా మన చేయగలిపింది, మంచిగా మా ఎంబడి ఉన్నాడు. అంటే ఏమైనా కావాలంటే కూడా మనకు అవసరం ఉంటే చెప్పండి అని చెప్పిన కూడా చెప్పిన ఆయన.
ఇప్పుడు సామాన్యంగా కార్యకర్తలు ఒక ఫోన్ చేస్తే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ తను అటువంటి టైంలో కూడా రాత్రి పూట ఏదైనా సమస్య ఉండి ఏదైనా పిల్లలు పోలీస్ స్టేషన్లో అన్న అవసరం ఉంది అని అంటే నైట్ 10కు కాల్ చేయనియండి, ఒక రింగుకు లిఫ్ట్ చేసే మనిషి ఏ సమస్య తీసుకొని వెళ్ళినా కానీ ఖచ్చితంగా లాంగ్ టైం ఇయ్యడు. అప్పుడు రండి ఇప్పుడు రండి అనే అపాయింట్మెంట్స్ ఇయ్యడు. అమ్మ తీసుకురా, మీకు టైం ఉంటే ఇప్పుడే తీసుకురండి అనే ఒక వేలో మాట్లాడే మనిషి. ఏదన్నా ఉన్నా కానీ తను అప్డేట్ పిఏల ద్వారా కాదు, తను అప్డేట్ చేసుకుంటాడు. అమ్మ అయ్యిందా, ఓకే, ఏమన్నా నా అవసరం ఉందా అని. అంటే అటువంటి నాయకుడు శ్రవణ్ అన్న. మా ఫ్రెండ్ సర్కిల్లో ఆయన అంటే చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక మంచి వక్త, ప్రతి సందర్భంలో చాలా బాగా మాట్లాడతాడు. ప్రతి విషయానికి చాలా సబ్జెక్ట్ పరంగా చాలా అవగాహన ఉంటుంది. దాసోజు శ్రవణ్ గారు అంటే చాలా గౌరవము. ప్రతి విషయం ఏదైనా సందర్భం డిస్కషన్ చేసినప్పుడు కూడా ఆయన చాలా మంచి సలహా కూడా ఇస్తారు కొన్ని సందర్భాల్లో. మాకు తెలిసి యాక్చువల్లీ మేము సదాగా ఏంటంటే చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆయన. ఎందుకంటే ఈ రోజులలో ప్రజలలో సంబంధం ఉన్న నాయకులు తగ్గుతున్నారు. ఆ శ్రవణ్ అన్న మాత్రము ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడని నేను అనుకుంటా ఉన్నాను. నమస్తే సార్. నమస్కారం. ఎట్లున్నారు? చాలా బాగున్నా, మీరు బాగున్నారా? ఫైన్ సార్. చూసినాం, బైట్స్ అన్నీ చూసినాం. మాట్లాడిన వారి హృదయాల నిండా మీ మీద కిక్కిరిసిన అభిమానం కనిపిస్తుంది. అది వాళ్ళ గొప్పతనం, మన గొప్పతనం కాదు అది. సరే, అంటే ఏళ్ల తరబడి ప్రయాణంలో అనేక అనుభవాలు, అనుభూతులు, కాబట్టి అది వాళ్ళ గొప్పతనం. ఎస్ సార్. ఎట్లా ఉన్నాయి సార్ పొలిటికల్ యాక్టివిటీస్? రాజకీయం అంటే నేను ఏరి కోరి రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. కష్టమైన నష్టమైన భరించాలని చెప్పి వచ్చిన వాడిని. కాబట్టి ఐ హ్యావ్ నో కంప్లైంట్స్, బట్ మెనీ అ టైమ్స్ అనుకున్న గమ్యం చేరలేకపోతున్నాము, చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నాము అనేటువంటి ఒక బాధ ఉంటుందేమో. కానీ అంటే ఒకటి బేసిక్గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ రాజకీయాలన్నీ చెడ్డవి అంటారు, కానీ ఇప్పుడు మోరీని క్లీన్ చేయాలంటే మోరీలోకి దిగాల. ఎస్, ఖచ్చితంగా తప్పదు. కాబట్టి ఆ యొక్క స్ఫూర్తితో పాలిటిక్స్లోకి వచ్చినాను. నా జీవితంలో ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐ థింక్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ పాలిటిక్స్ ఇస్ తెలంగాణ సాధన ఉద్యమంలో నేను భాగమైనాను. ఆ రోజుల్లో మనం స్వాతంత్ర సమర పోరాటంలో మనం లేము. మహాత్మా గాంధీ వెంట నడవలేదు. అప్పుడు వందే మాతరం నినాదం మనం ఇవ్వలేదు. కానీ అంతకంటే బలంగా జై తెలంగాణ నినాదం ఇవ్వగలిగినాము. అంతకంటే బలంగా కేసీఆర్ గారు వెంట తెలంగాణ ఉద్యమంలో నడవగలిగినాం, తెలంగాణ సాధించుకోగలిగినాం. ఇవాళ తెలంగాణ ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. అది కేసీఆర్ గారి యొక్క ఉద్యమం. ఆ ఉద్యమంలో అనేక మంది ప్రజలతో పాటు నేను కూడా మమేకమై పనిచేసేందుకు అవకాశం రావటం, జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేయటం, టీఆర్ఎస్లో పొలిట్ బ్యూరో మెంబర్గా పనిచేయటం. సో ఒక హిస్టారికల్ ఘట్టంలో నాకు పనిచేసే అవకాశం లభించింది. కాబట్టి దట్స్ ఎ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఇన్ ద పాలిటిక్స్. ఎస్ సార్. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలతో మీ పార్టీ ముందుకెళ్తుంది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటే ప్రజలతో మమేకమవుతూ కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు కానీ, లేకపోతే గతంలో కార్పొరేటర్లుగా పోటీ చేసిన వాళ్ళు, తర్వాత ఇప్పుడు కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ కూడా కొంత ఇప్పుడు ఎస్ఐఆర్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలతో సంపర్కం నేర్పుకోవాలని చెప్పని పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవుతున్నారు. తర్వాత భవిష్యత్తులో మెంబర్షిప్ కార్యక్రమాన్ని మేము చేపట్టబోతా ఉన్నాము. బూత్ స్థాయి నుండి క్యాడర్ రీఆర్గనైజేషన్. ముఖ్యంగా హైదరాబాదే కాదు, మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయిలో ఒక విముఖతకు గురవుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎన్నిక వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున పట్టం కట్టేట ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రజలకు అనేక సమస్యలు, రోడ్ల సమస్య, దోమల సమస్య, మంచినీటి సమస్య, లా అండ్ ఆర్డర్ సమస్య, అన్ని సమస్యల సుడిగుండంలో ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో నెట్టేసింది. ఒకప్పుడు గ్లోబల్ బ్రాండ్గా ఎమర్జ్ అయిన హైదరాబాద్ను ఇవాళ కష్టపడి రేవంత్ రెడ్డి గారు దాన్ని గార్బేజ్ హైదరాబాద్గా మార్చేసినారు. మీరు హైటెక్ సిటీ వెనక వైపు వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద ఒకప్పుడు టీ హబ్, టీ వర్క్స్ అట్లా వాటికి పేరున్నది, అక్కడ డెబ్రీస్ కనబడుతున్నాయి ఇప్పుడు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ గవర్నెన్స్. కాబట్టి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ఉన్నప్పటికీ కూడా
పార్టీ పరంగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలను, నాయకులను మళ్ళా సమాయత్తపరిచే విషయంలో కేటీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఔత్సాహిక తర్వాత శాసనసభ్యులుగా పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరితో కూడా నిరంతర చర్చలు జరుపుతూ మైన్యూట్గా ప్లానింగ్ జరుపుతూ ఉన్నారు. సో కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని సర్ గురించి మీరు ఇప్పుడు మాట్లాడినారు. దీని మీద కొంత వ్యతిరేకత కూడా ఉంది. సర్ని మీ పార్టీ ఆహ్వానిస్తుంది, ఇది జరగాలి అంటారా? కేసీఆర్ గారు ఒకటే నిర్ద్వందంగా చెప్పినారు, మనకు దొంగ ఓట్లతో గెలవలసిన అవసరం మనకు లేదు, మనం ప్రజల అభిమానంతో మనం గెలవాలా అని చెప్పని ఒక సిద్ధాంతం. రెండవది ఆయన ఒకటే మాట చెప్పినారు, ఒక దేశం ఒకే పౌరుడు ఒకే ఓటు ఉండాలా. ఈ సిద్ధాంతం ఉండాలా అంటే మనం ఈ దొంగ ఓట్లను ఏరివేయాలా. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఓటు హక్కు ఉండాలా. అర్హత లేని వాడికి ఓటు హక్కు కనుక బోగస్ ఓట్లు ఉంటే అవి ఏరిపడేయాలా. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మమ్మల్ని చాలా సీరియస్గా పనిచేయమని చెప్పినారు. అందుకే కేటీఆర్ గారు దాదాపు 90% ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఎస్ఐఆర్ పైన ఆయనే, హరీష్ రావు గారు ఒక పక్కన, కేటీఆర్ గారు ఒక పక్కన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ను ఇస్తూ కార్యకర్తలందరినీ కూడా, బూత్ లెవెల్ ఏజెంట్లందరినీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. చాలా చోట్ల మిగతా ఏ రాజకీయ పార్టీలు కూడా అంత ఇంకా స్థూలంగా క్షేత్రంలో లేరు, బలంగా తిరుగుతూ ఉన్నారు. బిఎల్ఓలతో మమేకమైపోయి ఫామ్ డిస్ట్రిబ్యూషన్లో యాక్టివ్గా పనిచేసినారు. ఎస్ఐఆర్ కార్యక్రమం మొత్తంలో కూడా కేసీఆర్ గారు మార్గదర్శకంలో బిఎల్ఏస్ ఆర్ యాక్టివ్లీ వర్కింగ్. మేము హోప్ఫుల్గా ఉన్నాము, మంచి ఫలితాలు ఇస్తాయి బీఆర్ఎస్ అని ఎస్ఐఆర్ అని చెప్పారు. సార్ ఓకే, మొదటి నుంచి ఈ ప్రజా యుద్ధ క్షేత్రంలో నిరంతరం పోరాడినారు. ప్రజా సంక్షేమం కోసం, బీసీల రాజ్యాధికారం కోసం పెద్ద ఎత్తున మీరు పోరాటం చేసినారు. చట్టసభల్లో మీ వాణి వినిపించాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంలో మిమ్మల్ని ఎమ్మెల్సీగా ప్రకటించిన రోజు అది ఎట్లా, వార్త ఎవరు మొట్టమొదట మీకు చెప్పినారు? ఆ క్షణాన్న మీరు ఏ విధంగా ఫీల్ అయినారు? అంటే నాకు కేసీఆర్ గారి మనస్సును అర్థం చేసుకోగలిగేటువంటి ఒక సాన్నిహిత్యము, వైబ్ అంటాం కదా, ఎస్ సార్, ఆ వైబ్ నేను వారి కంటి చూపులో ఒక మెసేజ్ అర్థం చేసుకోగలుగుతా, వారి భావాన్ని అర్థం చేసుకోగలుగుతా. అంత సన్నిహితంగా వారితో గతంలో పనిచేసినాను. పార్టీలో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత కూడా నేను దగ్గరగా వారిని అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా సమయంలో కూడా వారితో, కాబట్టి నాకు ఇస్తారు అని చెప్పని ఒక బలమైనటువంటి ఒక నమ్మకం ఉండే. బట్ మీరు అడిగినట్టుగా ఆ వార్త ఎవరు మీకు బ్రేక్ చేసినారు అంటే కేటీఆర్ గారే. రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్, జస్ట్ 2 days బిఫోర్ ది నామినేషన్ ఫైల్ పిలిచి, అన్న ఇట్లా సార్ మిమ్మల్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేయబోతా ఉన్నారు, మళ్ళా గవర్నర్ గారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు దానికంటే ముందు, కాబట్టి మళ్ళీ ఈజ్ గోయింగ్ టు నామినేట్, నామినేషన్ పేపర్స్ తయారు చేసుకోండి అని చెప్పింది మాత్రం కేటీఆర్ గారు. ఆ క్షణాన్న మీ ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే కాకపోతే ఒకటి ఉంటుందండి జీవితంలో, మీకైనా నాకైనా ఎవరికైనా, గమ్యం చేరటంలో ఉన్నటువంటి ఒక యాంగ్షియస్నెస్ గమ్యం చేరినాక ఉండదు. మనం కొండెక్కుతుంటాం, కొండ ఎక్కాలని ఎక్కుతాం, ఎక్కిన తర్వాత ఎక్కినాం కదా ఇంతే కదా అన్నట్టు ఉంటుంది. బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే నా బ్యాక్గ్రౌండ్కు, నా సోషల్ బ్యాక్గ్రౌండ్కు కానీ, లేకపోతే నాకున్న ఆర్థిక నేపథ్యం కానీ, మా ఇంట్లో ఎవరు పాలిటీషియన్స్ లేరు. మా నాన్న, నేను ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్ను, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ. కాబట్టి పాలిటిక్స్లో ఈ స్థానం దాకా రావడం, వచ్చేటువంటి అవకాశం కేసీఆర్ గారు కల్పించటం, నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను వారికి. సంతోషంగా కూడా ఫీల్ అయ్యాను ఆ రోజు. బట్ అల్టిమేట్లీ పదవికి రావడం కంటే కూడా పదవికి వచ్చిన తర్వాత పదవి ద్వారా మనం ప్రజలకు ఏం సేవ చేయగలుగుతాము, మరింత బాధ్యత, ఈ గడ్డకి ఏం సేవ చేయగలుగుతాం అనేటువంటిది ఇంపార్టెంట్. కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎట్లా ఉండే సార్? దే వర్ వెరీ ఎక్సైటెడ్. అంటే నా ఈ జర్నీలో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళే. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ నా 2008 నుండి ఇప్పటిదాకా, అంటే దాదాపు 18-19 years ఈ జర్నీలో అనేక ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు, బాధలు
అన్నీ చూసినాం. సో లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్ పర్సనల్. నేను ఐ మీన్ హైయెస్ట్ కార్పొరేట్ పొజిషన్లో ఉన్నటువంటి వాడిని ఎట్ ద ఏజ్ ఆఫ్ 41 ఏళ్ళ వయసులో నా ఉద్యోగం వద్దు ఏమొద్దు, నేను ప్రజల కోసం పనిచేస్తా అని అట్లా మనం ఊళ్ళల్లో వెనకటి రోజులు, ఇప్పుడు బావులు లేవు కానీ అట్లా అంగిలాగిప్పి జాంగ మీద టప్పని ఇట్లా గడపార దునుకుడు అంటారు, మీకు గుర్తుందో? స్ట్రైట్గా బయలుపడతారు. అట్లా వచ్చి అట్లా పాలిటిక్స్లో పడ్డా. నేను అన్నీ వదిలిపెట్టా, నా ఉద్యోగం వదిలిపెట్టా, నా హోదా, జీతం అన్నీ వదిలిపెట్టి నా జీవితం రాజకీయానికే అంకితం అని చెప్పి పాలిటిక్స్లోకి వచ్చాను. ఈ జర్నీలో వాళ్ళు కూడా చాలా ఇబ్బందికి గురైంది. అంటే పర్సనల్గా పిల్లలు కానీ నా వైఫ్ కానీ చాలా స్ట్రెనియస్ సిచ్యువేషన్స్కి వాళ్ళు కూడా గురైంది. నాకంటే ఎక్కువ వాళ్ళే సంతోషపడ్డారని అనుకుంటున్నాను. ఫాదర్ విషయానికి వస్తే, అంటే మీరు ఎమ్మెల్సీగా అనౌన్స్ కాకముందు, అప్పటికంటే ముందే చనిపోయినారు కదా సార్. ఒకవేళ ఫాదర్ ఉంటే ఆ క్షణాలను ఏ విధంగా ఒక్కసారి? అంటే ఫాదర్ చాలా సంతోషపడి ఉండేవాడు. ఐ మీన్ యాజ్ యూజువల్ ఎనీ పేరెంట్ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళు సంతోషపడతారు పిల్లలు ఎదిగితే. అయితే ఆయనకేంటంటే కొంత సోషల్ థింకింగ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసినాడు. కొంత సామాజిక చింతన ఎక్కువ, ప్రజలకు సహాయపడాలనేటువంటి ఆలోచన చిన్నప్పటి నుండి నేను ఆయనలో చూసినాను. ఆయన చూస్తూ పెరిగినవాడిని కాబట్టి ఈ లక్ష్యంలో ప్రజల సేవ చేసేందుకు ఒక పెద్ద పదవిలోకి పోవటం అనేటువంటిది తప్పనిసరిగా ఆయన లేని లోటును నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. ఒకటి. రెండు, నిరంతరంగా గుర్తు చేసుకుంటాను నేను. బహుశా ఉంటే మా అందరికంటే ఎక్కువ ఆయన సంతోషపడి ఉండేవాడు. ఐ పర్సనలీ మిస్ హిమ్ సో బ్యాడ్లీ. నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఒక ప్రెస్ మీట్లో నేను ఏమైనా పరుషంగా మాట్లాడితే ఫోన్ చేసి అట్లేందుకు మాట్లాడినామని అడిగేవాడు. ఒక చర్చలో వెరీ కీన్. ఈ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకు అట్లా మాట్లాడావు, అట్లా మాట్లాడొద్దు కదా, కొంచెం ఏమైనా మనం పరుషంగా మాట్లాడితే మర్యాద ఉండాలి కదా, పెద్దది కాదు కదా అంటే నన్ను ఎప్పుడూ ఒక మార్గదర్శనంలో పెట్టేటట్టుగానే గైడ్ చేస్తూ ఉండేవాడు. నాట్ లైక్ మెంటర్ బట్ సమ్ కైండ్ ఆఫ్ ఏ, అంటే దారి తప్పినప్పుడు మళ్ళీ దారిలో పెట్టండి, దారి తప్పుతున్నావు అని చెప్పి. ఎందుకు ఈ రాజకీయాలు నీకు ఇవన్నీ ఇంత మంచి చదువుకోవచ్చు కదా అని చెప్పి ఉండేనా సార్ అప్పట్లో మీరు చదువుకునేటప్పుడు? అంటే నేను నా లైఫ్లో మోస్ట్ డెసిషన్స్ దట్ ఐ హ్యావ్ టేకెన్ ఆన్ మై ఓన్. అంతే. నేను తప్పైనా బొప్పైనా నేనే నిర్ణయం తీసుకున్నా. నా నిర్ణయాన్ని ఎవరు కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేయలేదు. వ్యతిరేకించుంటే వినుండేవాడినో కాదో కూడా నాకు తెలియదు. నేను ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ లిసన్ టు ఈవెన్ ఫాదర్కైనా లేకపోతే వైఫ్కైనా ఇంకెవరికైనా నేను ఈల్డ్ అయ్యి నేను ఈ పని చేయొద్దు అని అంటే నేను వినేవాడిని ఏమో కాదేమో బహుశా. బట్ ఆయన ఎప్పుడు నన్ను ఎందుకు పోతున్నావు పాలిటిక్స్ అనలే, కానీ బాధపడేవాడు. అరే బిడ్డ నువ్వు కష్టపడుతున్నావు, నీకు ఫలితం రావట్లేదు, ఎప్పుడు ఇది కష్టపడతావా బిడ్డ అని చెప్పని అంటుండేవాడు. మీకు కూడా కుటుంబం అంటే చాలా అభిమానం. ఫాదర్ కరోనా టైంలో కుటుంబాలు బంధాలు ఏవీ కనపడలా, చనిపోతే తీసిపోయి పక్కన పడేసి వచ్చినారు. అట్లాంటిది నాన్న దాంట్లో అంబులెన్స్లో శ్మశానం దాకా మీరు పక్కన కూర్చొని వెళ్ళినారు. అంటే ఐ మీన్ దెర్ వాజ్ అ గ్రేట్ అటాచ్మెంట్ విత్ మై ఫాదర్. నేనే అతన్ని అపోలో హాస్పిటల్ తీసుకొచ్చాను కార్లో డ్రైవ్ చేసుకుంటా. మధు నాతో ఉంటాడు. మధు డ్రైవ్ చేస్తున్నాడు, ముందు సీట్లో ఫాదర్ని కూర్చోబెట్టి వెనక మా మదర్ని ఇద్దరం కూర్చున్నాం. అడ్మిట్ చేశాను ఈవినింగ్ నైట్ 8 o'clock 9 o'clock. ఇద్దరికి కరోనా అని తేలింది. అమ్మకు నాన్నకు ఇద్దరికి కరోనా అని తేలింది. మా ఇద్దరికి, మధుకు నాకేం ఎఫెక్ట్ కాలే. మళ్ళా నైట్ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఆయన కోవిడ్ వార్డులోకి షిఫ్ట్ చేసేటప్పటికి రాత్రి 1-2 అయింది. తెల్లారి 6 o'clockకి చనిపోయినారు. అమ్మ తర్వాత 10 రోజులు హాస్పిటల్ అట్లే ఉంది. ఆమెకి తెలియదు నాన్న ఏమైందో అని. తీసుకొచ్చి మేమే మీరు అన్నట్టుగా ఫినరల్ అదంతా మేము నిర్వహించినాము. అమ్మకు తెలియదు. 15 రోజుల తర్వాత అమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత నాన్న ఏడంటే నాన్న ఇంకా హాస్పిటల్నే ఉన్నాడు అని చెప్పి అట్లా ఆమెను
నెలమాషికం అంటాం కదా, ఎస్ సార్. ఆ నెలమాషికం దాకా గుంజుకొచ్చినాం. మరి గుండె ఎందుకు కొట్టించుకున్నారు అంటే అమ్మ మీరు అడిగిందమ్మా. అడిగింది. ఎందుకంటే మీరు బాగుండాలా అని మేము దేవుడికి పూజలు చేసినామా, పూజల్లో భాగంగా ఇదంతా అట్లా. అది ఇట్స్ వెరీ వెరీ దుర్మార్గమైన ఒక అనుభవం అది. ఎస్, ఐ మిస్ హిమ్ ఆల్వేస్. సారీ ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసినందుకు. ఎస్ సార్, జనరల్గా రాజకీయాల వైపు వద్దాం ఒకసారి. కాంగ్రెస్ పార్టీ మీరున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది అని అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఒక లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ. కొంత ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, లేకపోతే సెన్స్ ఆఫ్ వాయిస్ ఫర్ ఎవ్రీబడి కానీ కల్పించేటువంటి ఒక పార్టీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకుంటా కాంగ్రెస్లో చాలా ఏళ్ల నుంచి కూడా కార్యకర్తలు అట్లే ఉంటారు. అట్లీస్ట్ ఒక 20% ఆఫ్ ద క్యాడర్, ఓట్ బ్యాంక్ అట్లే ఉంటుంది, క్యాడర్ అట్లే ఉంటుంది. కానీ దురదృష్టం ఇప్పుడు చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చును అన్నట్టుగా రేవంత్ రెడ్డి అనే పెద్ద మనిషి వచ్చి దాన్ని మొత్తం కంటామినేట్ చేసి పడేసింది అనిపిస్తుంది నాకు తెలిసిన కాంగ్రెస్కు. అక్కడ ఉన్నటువంటి ఒక క్యాడర్ కష్టం నష్టం, వాళ్ళు పడ్డ బాధలు అవన్నీ కూడా చూసినటువంటి వాడిని. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్కు పూర్తిగా భిన్నం. ఇది సైకిల్ కాంగ్రెసా లేకపోతే తెలుగు కాంగ్రెసా తెలియదు, కానీ మొత్తానికి తెగులు పట్టింది దానికి. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఓల్డ్ కాంగ్రెస్. ఇవాళ వాళ్ళు పనిచేస్తున్న తీరు కానీ, వాళ్ళ ప్రియారిటీస్ కానీ, వాళ్ళ పాలసీ మేకింగ్ కానీ, గవర్నెన్స్ కానీ మొత్తం అంతా కూడా ఒక భ్రష్టు పట్టినట్టుగా కనబడతా ఉంది. అది పార్టీలో జరిగినటువంటి ఒక భ్రష్టు పట్టిన తత్వం ప్రభుత్వానికి కూడా వచ్చేసింది. మొత్తం దీనికి కారణం నేనైతే రేవంత్ రెడ్డి అనుకుంటున్నాను. కొద్ది గొప్ప రాహుల్ గాంధీ గారు కూడా అనుకుంటా. అంటే మనం ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి కావాలనుకునే వ్యక్తి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పూర్తి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారి ఆలోచనలను అమలు చేసేటువంటి ఒక రీతిలో పనిచేస్తుంటే, మై బడే భాయు చోటా భాయు అని చెప్పని వాళ్ళిద్దరు తిరుగుతుంటే, బహిరంగంగా వాళ్ళ అక్రమ సంబంధం కనబడుతుంటే, ఏ కారణం చేత రాహుల్ గాంధీ గారు మాట్లాడతలేరు? అనేక నిర్ణయాలు, ఐ మీన్ యూ డోంట్ నీడ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. మన ఆఖరికి ట్రంప్ రోడ్ వేసేంత వరకు కూడా అనేక నిర్ణయాలు అబ్సల్యూట్ కాంట్రడిక్షన్. వాళ్ళు నలుపు అంటే ఈయన తెలుపు అంటాడు, వాళ్ళు తెలుపు అంటే ఈయన ఎరుపు అంటాడు. అంటే మొత్తానికి ఒక కాంట్రడిక్షన్గా ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు, పార్టీ నడుపుతున్నాడు. బలంగా ఏళ్ల తరబడి పనిచేసిన కార్యకర్తలకు ఎవరికి న్యాయం జరగల. బయట నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఈయనతో పాటు వచ్చిన వాళ్ళు, ఈయన పల్లకిని మోసేటోళ్ళు, లేకపోతే ఈయనకు పెట్టుబడిదారులుగా సాయం చేసేవాళ్ళు, వాళ్ళందరినీ వాళ్ళ పదవుల్లో కూర్చోబెడుతూ ఈయన రాజకీయం చేస్తాం. ఎస్ సార్. మా అన్న, మా ఆపద్బాంధవుడు, మా ఇన్స్పిరేషన్, మా నాయకుడు, ఇట్లా మంత్రి కావాల్సి ఉండే ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉంటున్నాడు అని బాధపడే వాళ్లకు మీరేం చెప్తారు? సరే, పదవులు ఐ మీన్ ఇట్స్ ఆల్ డెస్టినీ. నేనేదో పదవులు వస్తాయని చెప్పని రాజకీయాల్లోకి రాలే, 10 మందికి సేవ చేయగలుగుతాం కదా అని చెప్పని రాజకీయాల్లోకి వచ్చినాను. ఐ ట్రూలీ బిలీవ్డ్ దట్ పాలిటిక్స్ ఈజ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అని నమ్మకంతో వచ్చినాను. సరే, పదవి ఉంటే ఇంకా బలంగా సర్వీస్ చేయగలిగేవాడు. నా అదృష్టమో మరి నా దురదృష్టమో నాకు తెలియదు. ఈ మొత్తం ఇన్నేళ్ల ఈ జర్నీలో నేను అపోజిషన్లోనే ఉన్నా. ఫస్ట్ నేను ప్రజారాజ్యం నుండి మొదలైన నా ప్రస్థానం నుండి ఇప్పటి వరకు నేను అపోజిషన్లోనే ఉన్నా. అధికారంలో ఉన్నా అంటే విద్యార్థి పరిషత్లో పనిచేస్తూ, ఏబీవీపీలో పనిచేస్తూ, ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికై ఉన్న తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ మొత్తం కూడా నేను ప్రతిపక్షమే. ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ పోస్ట్ ఆఫ్ పవర్. అది కూడా అదృష్టమే. అంటే డెమోక్రసీలో 2 డిఫరెంట్ ఉంటాయి. ఒకటి ప్రభుత్వం నడిపేవాళ్ళు, ఇంకోటి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్ళు. కాబట్టి 2 కూడా ఇంపార్టెంట్. అందుకే లీడర్ ఆఫ్ ది హౌస్ అటు కొస కూర్చుంటాడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇటు కొస కూర్చుంటాడు. ఇద్దరు సమానమైనటువంటి ఒక స్థానం, హోదా కలిగి ఉంటుంది. కాబట్టి గాడ్ హెస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు సర్వైవ్. ఎంతమందో నాతో పాటు ప్రజారాజ్యంలో
ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు మధ్యలోనే వీగిపోయినరు. జర్నీ కొనసాగించాల. నా ఇంట్లో ఫ్యామిలీ కోఆపరేషన్ కావచ్చు, మా నాన్నగారి ఆశీర్వాదం కావచ్చు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసే అవకాశం కేసీఆర్ గారు ఇవ్వడం కావచ్చు, మొత్తానికి నేను ఇన్నేళ్ళు జర్నీలో ఉన్నా. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ పొజిషన్. ఎస్ సార్. నేను దారి తప్పలేదు, ఇదే దారిలో ఉన్నా, ప్రతిపక్ష దారిలో ఉన్నా, ఇంకా చాలా చేసేది ఉంది. బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్, ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఆల్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాడ్ అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద పీపుల్. ఎస్. ఏదైనా ఒక నిర్ణయం, మీరు తీసుకున్న నిర్ణయము ప్రజలు తప్పుగా భావించినారా? నేను తీసుకునే నిర్ణయం ప్రజలు సరైన విధంగా నన్ను అర్థం చేసుకోలేదు అన్నది ఏదైనా ఉందా సార్? ప్రజలు తప్పుగా భావించడని కాదు, అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెసిషన్. టు ఎర్ర్ ఇస్ హ్యూమన్ అంటారు. ఎస్. మనిషి పుట్టుకే ఒక తప్పిదం ద్వారా జరుగుతుంది అంటారు. కాబట్టి మనుషులు తీసుకునే నిర్ణయాలు తప్పులు ఎందుకు ఉండవు? ఒకటి. రెండోది, రాజకీయాల్లో మనకేమీ ఫాదర్లు, గాడ్ ఫాదర్లు లేనటువంటి ఒక వ్యవస్థ నుండి వచ్చినటువంటి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని. బాధపడ్డ క్షణం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక సందర్భంలో బాగా బాధపడ్డ సంఘటన ఏదైనా ఉన్నాయి? ఇప్పుడు ఇక టికెట్ రాని సందర్భంలో బాధపడ్డాను. తర్వాత చిరంజీవి గారు తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు బాగా బాధపడ్డాను. 14లో టికెట్ రానప్పుడు బాధపడ్డాను. రేవంత్ రెడ్డి వల్ల పెట్టిన ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి చాలా సందర్భాల్లో బాధపడ్డాను. బట్ వాట్ వాజ్ ఇంపార్టెంట్ టు మీ వాజ్, ప్రతిసారి బాధపడ్డాను ఇంటెన్స్గా. బట్ నేను బయటపడ్డా కూడా, మళ్ళీ బయటపడి మళ్ళా నేను పనిని నమ్ముకునేవాడిని. నేను మనకేం శక్తులు లేవు, యుక్తులు లేవు. ఉన్న శక్తి ఎలా ఏంటంటే పని చేయటం, ఒళ్ళొంచి పని చేయటం. కాబట్టి ఆ పనే నన్ను ఇన్నేళ్ళు రాజకీయాల్లో మనుగడ కొనసాగించింది. ఎందుకంటే 1000 కోట్ల అధిపతులు ఉన్న రాజకీయంలో మనలాంటి వాళ్ళు ఎట్లా మనుగడ కొనసాగిస్తాం అంటే దేవుడి ఆశీర్వాదం కావచ్చు, పనిచేసే తత్వం కావచ్చు, మొత్తానికి అట్లా నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి అవమానాలు ఉంటాయి పాలిటిక్స్లో, ఎవరికైనా, పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి. మనం అనుకుంటాం కేసీఆర్ గారు ఎన్ని అవమానాలకు ఎదుర్కొని ఉంటాడు. తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణ అంటున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎదుర్కొన్న అవమానాలు ఎన్ని. ఎన్టీ రామారావు గారు అవమానాలకు గురైంది, కేసీఆర్ గారు అవమానాలకు గురైంది. కాబట్టి దిస్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దాట్. రాజకీయమే పుట్టిన తర్వాతనే, రాజకీయాల తర్వాతనే జలసీ పుట్టింది. కాబట్టి ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్ట్. మీరు ఏ విషయాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివి ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం తీసుకున్న తర్వాత చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి మీరు వెంటనే ఒక పెద్ద కాంపిటీషన్లో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించి స్వామి వివేకానందకు సంబంధించి అద్భుతమైన స్పీచ్ ఇచ్చినారు ఇంగ్లీష్లో. ఎట్లా సాధ్యమైంది అంటారు? అంటే చిన్నప్పటి నుండి మా నాన్నగారు రామకృష్ణ మఠ్ పుస్తకాలు తీసుకొచ్చి మాకు ఇచ్చేవాడు. చిన్నగా ఉన్నప్పటి నుండి ఆయన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీగా హైదరాబాద్కు ఏదైనా పని మీద వస్తే ఆయన కంపల్సరీ రామకృష్ణ మఠ్కి వెళ్ళి చిన్న బుక్స్ ఉంటాయండి, 5 రూపాయలు 2 రూపాయల బుక్స్ అవి పట్టుకొచ్చి ఇచ్చేవాడు. సో అట్లా అవన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఆయన కూర్చోబెట్టి అప్పుడప్పుడు చెప్పేవాడు కూడా, ఇది ఇట్లా ఆస్క్ నథింగ్, వాంట్ నథింగ్, వాట్ యూ కెన్ డూ ఇట్. ఇట్లా కొన్ని కోట్స్ చెప్పేవాడు, ఫిలాసఫీస్ చెప్పేవాడు. బట్ భాష మీద నాకు ఎందుకో మరి అది అట్లా మొదటి నుండి కూడా ఇంగ్లీష్ భాష బాగా నేర్చుకోవాలా అనేది ఒక బలమైనటువంటి ఒక సంకల్పం. జనరల్గా అంటే ఊళ్ళల్లో పెద్ద ఆ ఓరియంటేషన్ తక్కువ, కానీ నేను ఎందుకో సీరియస్గా లాంగ్వేజ్ మీద పట్టు సంపాదించాలా అని ఒక ప్రయత్నం చేసినాను. మాకు రామలింగయ్య గారని, ఆయన పేరే రామలింగయ్య, ఇంగ్లీష్ లెక్చరర్ ఉండే. ఆ రోజుల్లో ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామర్ మొత్తం ట్యూషన్కి వెళ్ళి 3 నెలలు ఇంగ్లీష్ గ్రామర్ అంతా నేర్చుకొని ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలా, ఇంగ్లీష్ ఎట్లా రాయాలా, అట్లా ఒక ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి భాష మీద నాకు కొంత ఐ లిసన్ టు ఇట్, ఐ రీడ్, అది నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. ఒకసారి మనం నల్గొండ వెళ్దాం. చిన్నప్పటి రోజులకు సంబంధించి లతీఫ్ సాహెబ్ గుట్ట సరే, అక్కడ ఒక రోజు ఒక నైట్ అంతా మీరు వర్షంలో ఉండినట. ఎందుకు ఉండాల్సి వచ్చింది? మొత్తాన్ని బాగానే రీసెర్చ్ చేసిండ్రు మీరు నా మీద. మా అమ్మ జోగమ్మ గారు
1984-85 ప్రాంతంలో షీస్ ఫాలన్ ఇన్ వెరీ, అంటే చాలా సీరియస్గా సిక్ అయింది. నోరంతా వంకరమైంది, శరీరం అచేతనంగా అయిపోయింది, మల్లగొండ చనిపోతుంది అని ఒక అందరిగా అయిపోయింది, అమ్మ పని అయిపోయింది అని. అయితే అప్పుడు శతకోటి దేవుళ్ళకి దండం పెట్టుకున్నాం అమ్మ బతకాలని. అందులో భాగంగా మాకు లతీసా గుట్ట అని ఉంటుంది, క్లాక్ టవర్ దగ్గర ఉంటుంది పెద్ద గుట్ట. ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి కొన్ని మెట్లెక్కి మా అమ్మను బతికించు, నీకు చాదర్ కప్తాము అని వర్షంలో వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాం. అమ్మను మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చాం. నారాయణగూడలో ఉన్న ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం. డాక్టర్ నాగభూషణం అని ఆయన డయాబెటాలజిస్ట్ ఉంది. తర్వాత అనదర్ లేడీ గైనకాలజిస్ట్ అక్కడే హాస్పిటల్, దీపక్ థియేటర్ పక్కన హాస్పిటల్. అమ్మ దాదాపు 4 రోజులు ఉంది అక్కడ, ట్రీట్మెంట్ అయింది. సో ఆ పరంపరలో భాగంగా అక్కడ దండం పెట్టుకొని అమ్మ అంటే అంత అంతే కదా, మనకు మన జన్మకారకులైన వాళ్ళకంటే గొప్ప ఎవరు కాదు. ఫస్ట్ దేవుళ్ళైనా గురువులైనా ఎవరైనా అమ్మా నానే, వాళ్ళ తర్వాత ఎవరైనా. ఇఫ్ సంబడి థింక్స్ దట్ అమ్మ నానే కదా అని ఒక అలసత్వంగా ఉంటే తప్పు. మన హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి కానీ మన గ్రోత్కి కానీ వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమే మనం ఇక్కడ మనం ఉన్నామంటే వాళ్ళకి ముందు అమ్మ నాన్న. సార్, జనరల్గా ఈ రోజుల్లో బీసీలకు సంబంధించి రాజ్యాధికారానికి అడ్డంకిగా ఏముంది అనుకుంటున్నారు మీరు? బీసీల రాజ్యాధికారానికి బీసీలే అడ్డంకి. ఎట్లా సార్? ఎట్లా అంటే ఇప్పుడు ఓట్లు వేసేవాళ్ళు ఎవరు? బీసీలే, మెజారిటీ ఓటర్లు. బీసీలే. మరి వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తున్నారు? కాబట్టి వాళ్ళే అడ్డంకి. సంఘటితం లేకపోవడము, సమన్వయం లేకపోవడము, చైతన్యం లేకపోవడము, ఇవన్నీ కూడా కారణాలు. దానికంటే ముఖ్యంగా రాజ్యాంగం కూడా ఒక అవరోధమే. బీసీలకు అనుకూలంగా లేదంటారా? భారత రాజ్యాంగంలో బీసీలకు సరి అయినటువంటి ఒక ప్రాతినిధ్యం, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఒక ప్రాతిపదిక కల్పించాల. అంటే బేసిస్ ఉందేమో కానీ బట్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ యాక్ట్స్లో ఎక్కడా లేదు. ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు ఉన్నటువంటి ఒక రిజర్వేషన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మహిళలకు రావాలని వస్తున్నటువంటి ఒక రిజర్వేషన్ కానీ, అట్లా బీసీ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం లభించాలని చెప్పని లేదు. 130 కులాలు, 130 కులాలకు 300 దారులు, యూనిటీ ఉండకపోవడము, ఇవన్నిటితో పాటుగా రాజ్యాంగపరమైన రక్షణ లేకపోవడం, ఇవన్నిటినీ కూడా బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణచివేతకు గురవుతారు. సమాధానం ఏంటి అంటే సంఘటితం కావాలా, చైతన్యం కావాలంటారా? ఇన్ని కులాలు, లాంగ్ వే టు గో. బట్ ఇది ప్రయత్నం చేయాలి. ఒక మాట అన్నాడు, మనమందరం ఈ దేశంలో ఆయన బతికున్నప్పుడు బ్రాహ్మణికల్ సొసైటీ, అత్యంత బలమైనటువంటి ఒక బ్రాహ్మణ సమాజ ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక భారతదేశంలో వివేకానందుడు ఏమంటాడంటే, ఎనడో నాడు ఈ దేశానికి దళితుడు రాజ్యాధినేత అవుతాడు అని చెప్పింది. ఎనడో ఒకనాడు ఈ దేశానికి దళితుడు రాజ్యాధినేత అవుతాడు అని ఆయన చెప్పుకుంటూ వస్తాడు వివేకానందుడు. దట్ మీన్స్ సోషల్ ఎవల్యూషన్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అని మనం చూసినాం, దళితులు దేశ అధ్యక్షులైన సంఘటనలు చూసినాము, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులైన సంఘటనలు చూసినాము, విచ్ వీ హ్యావ్ నాట్ ఈవెన్ ఇమాజిన్డ్ వెన్ వివేకానందుడు ఉన్న రోజుల్లో. అది ఆలోచనకు అద్భుతం అంటున్నట్టు. సో బీసీలకు కూడా రాజ్యాధికారం వస్తుందా అంటే వస్తుంది. ఇది ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో మనం ఎంత తొందరగా సంఘటితం అవుతాము, ఎంత తొందరగా సమన్వయం చేసుకుంటాము అనేటువంటిది ముఖ్యం. సార్, మనము చాలామంది గతంలో గడిల పాలన ఉండే ఇప్పుడు రెడ్ల పాలన నడుస్తుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఏమో అంటే గడిల పాలన ఏమో అంటే ఇప్పుడు గడిల పాలన అని కేసీఆర్ గారిని బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు తప్ప, వాస్తవానికి కేసీఆర్ గారు హ్యాస్ డన్ లాట్ ఆఫ్. ఇప్పుడు రైతు బంధు ఇచ్చిందండి. రైతు బంధులో మెజారిటీ బెనిఫిషియరీస్ ఎవరు? భూములున్న రెడ్లేనా? రైతులు. భూములున్న వెలమల
ఎస్, అందరు భూములు అన్ని రైతులు వర్గాలకు. అందరూ అన్ని అంటే వర్గాలు. మెజారిటీ ఎవరికి ఉంటాయి భూములు? 1 ఎకరో 1/2 ఎకరో ఉన్నటువంటి మన వాళ్ళకు కూడా బెనిఫిట్ అయింది. ఆయన కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పుడు ఎవరికి బెనిఫిట్ అయింది? కంటి వెలుగు పథకం ప్రవేశపెట్టినప్పుడు ఎవరికి వెలుగైంది? ఇవాళ ఊరూరులో చెరువులు నింపినప్పుడు ఆ చెరువుల్లో చేపలు పట్టుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి బెనిఫిట్ అయింది? తర్వాత ఆయన గొర్రెల పెంపకం పథకం ప్రవేశపెట్టినప్పుడు, లేకపోతే 20 లక్షల టీఎస్ఐ పాస్ ఉద్యోగాలు వస్తే కేవలం 1 కులానికి 2 కులాలకు వచ్చినాయి. సో అది ఆయనను అట్లా బదనాం చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ దురదృష్టం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఒక సింగిల్ కాస్ట్ డామినెన్స్ పాలిటిక్స్ అయితే చేస్తున్నాడు. ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆ మాటే అన్నాడు, అన్ని రాజకీయ పార్టీల్లో ఒకే కులం రాజ్యాధికారం చేయాలని చెప్పి అన్నాడు. ఇవాళ సీఎంఓలో కానీ, లేకపోతే కీ పొజిషన్స్లో కానీ, పోలీస్ శాఖలో కానీ, ముఖ్యమైన ప్రతి పదవిలో ఒకే సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉండాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఇస్ అగెయిన్స్ట్ ద వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ జస్టిస్ దట్ రాహుల్ గాంధీ అడ్వకేట్స్. రాహుల్ గాంధీ గారు ఏదైతే సామాజిక న్యాయం కోసం సిద్ధాంతం ఉండాలా, ఆ సిద్ధాంతం కోసం నేను నా జీవితాన్ని పణంగా పెడుతున్నా అని చెప్పిన రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు చాలా తేడా. యూత్కు సంబంధించి దేశ చరిత్రను మార్చేటువంటి సత్తా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. నేపాల్లో ఏం జరిగింది, మరో దేశంలో ఏం జరిగింది, జంజీకి సంబంధించి మీకు ఒక్క నిమిషం సమయం ఉంటే యూత్కు సంబంధించి మీరు ఏం చెప్పగలరు? అంటే మేము చిన్నప్పుడు స్టూడెంట్ పవర్, నేషన్స్ పవర్, విద్యార్థి శక్తి, జాతీయ శక్తి అని చెప్పని నినాదాలు ఇచ్చేటట్టు, విచ్ ఇస్ ట్రూ. అంటే ఖచ్చితంగా మీరు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకం, యువకుల పాత్ర అత్యంత కీలకమైనటువంటిది. వాళ్ళ కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు వాళ్ళు అత్యంత బలమైనటువంటి ఒక ఉద్యమ నిర్మాణంలో వాళ్ళు కూడా భాగస్వాములైంది. స్వాతంత్ర సమర కాలంలో కూడా అప్పుడు కూడా మీకు ఇదే ఇవాళ మీరు జన్జీ అంటున్నారు, ఆయన ఏ జీ అన్నారో నాకు తెలియదు, కానీ అప్పుడు కూడా భగత్ సింగ్ వాట్ వాజ్ ది ఏజ్ వెన్ హీ ఫైట్? ఎస్ సార్ కదా. అల్లూరి సీతారామరాజు ఏం వయసు అయింది? అంత చిన్నవాళ్లే. కాబట్టి ఈ దేశమే కాదు, ఏ దేశానికైనా దిశా నిర్దేశం చేసేటువంటి వాళ్ళు యువకులే, విద్యార్థులే, యువకులే. అన్ఫార్చునేట్లీ బికాజ్ ఆఫ్ దిస్ మార్కెట్ పోలరైజేషన్స్, లేకపోతే మార్కెట్ ఎకానమీ, వీటన్నిటి వల్ల కొంత ఈ సోషల్ మీడియా అబరేషన్స్ వల్ల కొంత యూత్ సోషల్ రియాలిటీస్కు, సోషల్ రిక్వైర్మెంట్స్కు, పొలిటికల్ డెవలప్మెంట్స్కు కొంత దూరంగా ఉన్నట్టుగా కనబడుతుంది. బట్ గుడ్ థింగ్ ఈజ్ ఈ మధ్యకాలంలో వచ్చిన కాక్రోచెస్ జనతా పార్టీ అని చెప్పి రావటము, విద్యార్థులంతా కొంత పోలరైజ్ అయ్యి ఢిల్లీలో దీక్షలు చేయటం, హైదరాబాద్లో దీక్షలు చేయటం, ఇట్స్ గుడ్. చైతన్యం, ఒక రకమైనటువంటి ఒక చైతన్యం. అది నిస్త్రాణంగా ఉన్నటువంటి ఒక యువత దేశం గురించి ఆలోచించి లేచి నిలబడ్డప్పుడే దేశం, రాష్ట్రం, సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్ ఆన్ నాట్ జస్ట్ ఆన్ ఓల్డ్ పీపుల్, నాట్ జస్ట్ కాదు, ఇట్ సర్టన్లీ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఓల్డ్ పీపుల్. వాళ్ళు దిశ చెప్పొచ్చేమో కానీ నడిపించే వాళ్ళు యువకులే. కాబట్టి ఎక్కువ మంది యువకులు ఇంకా కూడా పొలిటికల్ ప్రాసెస్లో, సోషల్ ప్రాసెస్లో ఉంటే బాగుంటుంది. ఎస్ సార్, చివరిగా కెమెరా ముందని కాకుండా మీ మనసులోని మాట తెలంగాణ ప్రజలకు చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం, దాన్ని అనేక మంది త్యాగధనుల పోరాటాలు, ఆత్మ బలిదానాల నేపథ్యంలో వచ్చినటువంటి రాష్ట్రం, దీన్ని కాపాడుకునేటువంటి ఒక బాధ్యత మనందరిపైన ఉంది. రాజకీయాల్లో మంచి నాయకులను ఎంచుకోవాల్సిన ఒక బాధ్యత మనందరిపైన ఉంది. మన పిల్లల 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 భవిష్యత్తు బాగుండాలంటే ఇవాళ మనం ఎంచుకునేటువంటి ఒక రాజకీయ నాయకులు చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు, నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు, సామాజిక బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, డబ్బులకు లేకపోతే ఇంకొక అంశాలకు లోబడకుండా నికార్స్ అయినటువంటి ఒక నాయకులను కనుక మనం ఎంచుకోగలిగితే మన పిల్లల భవిష్యత్తుకు మనము మంచి పునాదులు వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం వేసే ఓటు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి, మన కుటుంబాల భవిష్యత్ నిర్మాణానికి పునాది అవుతుంది.
రహదారి అవుతుంది. కాబట్టి బాధ్యతగా తెలంగాణను కాపాడుకోవాలంటే బాధ్యత కలిగిన నాయకులను పెంచుకునేటువంటి ఒక పద్ధతిలో మనం అందరం కూడా ఆలోచించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, మీ ఆత్మీయ సంభాషణకు మీ అంతరంగాన్ని వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి, మరింత పెద్ద ఎత్తున ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లీడర్. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9+.